బీజేపీని టార్గెట్ చేసిన తెలంగాణ సీఎం ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఢిల్లీలో బుల్లెట్ దించారు. జనరల్గా ఉపరాష్ట్రపతిని రాజీనామా చేశారు లేదా చేయించబడ్డారు ఏదన్నా కానీ దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయి. నితీష్ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశం అయ్యాయి. వారు 3 అంశాలను ప్రస్తావన చేశారు. ఒకటి, ఉపరాష్ట్రపతి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భాజపా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది కాబట్టి పదవిని తెలంగాణలోని బండారు దత్తాత్రేయ గారికి ఇవ్వాలి. ఆయన భారతీయ జనతా పార్టీ గవర్నర్గా పనిచేశాడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు, పార్టీకి అత్యున్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి బండారు దత్తాత్రేయ గారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేస్తూ తెలంగాణలో బీజేపీ బీసీలకు అన్యాయం చేసింది అని చెప్పాడు. బీసీలకు అన్యాయం చేసింది అని చెబుతూ బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉంటే బీసీ ఆయన తీసేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. కిషన్ రెడ్డి గారికి తీసేసి ఇప్పుడు రామచంద్రరావు గారికి ఇచ్చారు. అంటే బీసీల పట్ల మీ వైఖరి ఎలా ఉంది అని చెప్పని ప్రశ్నించారు. అదేవిధంగా మీరు కిషన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా ఇచ్చారు, బండి సంజయ్ గారికి ఇవ్వలేదు. అంటే బీసీల పట్ల మీ చిన్న చూపు ఏంటని మరొక బాణం వేశారు. చివరికి ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీని ఇరికిచ్చాడు, కిషన్ రెడ్డి గారిని ఇరికిచ్చాడు. ఇప్పుడు ఆయన అవునన్నా సమస్య, కాదన్నా సమస్య. ఈ రెండింటిని కలిపి తన ఎజెండా ఏదైతే ఉందో 42% రిజర్వేషన్స్ బీసీ అనేటువంటి దాన్ని రాజకీయంగా కూడా తన వైపు టర్న్ చేసుకునే విధంగా అతను గేమ్ ఆడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామూలుగా అంటే ఆయనకు కుదరక అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అలకల్లోలమైనటువంటి వ్యవహారాలతో సమస్య కానీ, లేకపోతే ఆయనకి కొంచెం ప్రశాంతంగా స్వేచ్ఛగా ఆయన గనక ఆయన స్టైల్లో ఆయన నడిపించే విధంగా గనక ఉంటే ఈ పాటికి చాలా పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు లేదా భవిష్యత్తులో ఆయనకి అడ్డం వస్తారు అనుకున్నటువంటి వాళ్ళు కకావికలం అయిపోయి ఉండేవాళ్ళు. కాకపోతే పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలతో ఆయన అడుగులు శరవేగంగా పట్టలేదు అనుకోవచ్చు. సరే, అది వేరే సబ్జెక్టు. సరే, ఢిల్లీ వేదికగా ఆయన ఇంకొక కామెంట్ కూడా చేశాడు. ఆ కామెంట్ చాలా చాలా ముఖ్యమైన కామెంటు. వెంకయ్యనాయుడు గారిని భారత ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి పదవికి పంపించాల్సినటువంటి వ్యక్తిని పంపించకుండా ఆయన ఇంటికి పంపించారు. ఇది తెలుగు ప్రజలకు చేసినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారి శక్తి సామర్థ్యాలు, ఆలోచన, సమర్థత, విజ్ఞానం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆ ఓటేస్తారు. ఎందుకనంటే ఆయన కేంద్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన్ని అక్కడ నుంచి తీసి భారత ఉపరాష్ట్ర పదవి కట్టబెట్టారు. భారత ఉపరాష్ట్రపతి పదవికి వెళ్ళటం అనేటువంటిది ఆయనకి ససేమేరా ఇష్టం లేదు. ఎందుకు అనంటే నా కాలు నడవకుండా, నా నోరు మాట్లాడకుండా నన్ను కట్టడి చేయటం సరైంది కాదు అనేటువంటి అంశాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. మరి అలాంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని అతి బలవంతంగా ఆయనకి అయిష్టతతో తీసుకుపోయి ఉపరాష్ట్ర పదవి ఇచ్చారు. మరి ఉపరాష్ట్ర పదవి ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి పదవి ఇస్తారనేటువంటిది అందరూ ప్రజలు భావించారు, దేశం భావించింది. కానీ ఎందుకనో
ఆయనని వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం వారు ఖాళీగా ఉన్నారు. జనరల్గా భారతదేశ రాజకీయాలలో సరే మిగిలినటువంటి పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు, కానీ అతి కొద్ది మందిలో ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో 5 మనం అంచనా వేసుకుంటే టాప్ 3లో ఆయన వెంకయ్యనాయుడు గారు ఉంటారు. అంటే ఎట్లా? పని విషయంలో, క్రమశిక్షణ విషయంలో, నిబద్ధత విషయంలో, సమర్థత విషయంలో, ప్రతి విషయంలో ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఒక అభిమానం, అనురాగం, చేయాలనేటువంటి తపన, శ్రమ, ఇవన్నీ కూడా. సింపుల్ ఎగ్జాంపుల్, 10 గంటలకి మనం మీటింగ్ అని ఆయన ఇన్వైట్ చేస్తే 9:55 ఆయన అక్కడ ఉంటాడు. ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదా అని అడుగుతారు. అది ఆయన క్రమశిక్షణ. ఇది ఒకటి కాదు, ఆయన గురించి చెప్పాలంటే 10 రోజులు చెప్పినా కూడా తక్కువే. సరే, ఈ విషయం ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. చాలామంది మనసుల్లో ఉంది, కానీ ఎవరు మాట్లాడలా. కానీ ఆయన వేసేసాడు. ఎవరి గురించి మాట్లాడాడు ఆయన? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలా. ఆయన మాట్లాడింది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల గురించి మాట్లాడారు. ఏదైతే తెలుగు ప్రజలు గర్వంగా, ప్రైడ్గా ఫీల్ అయ్యేటువంటి వెంకయ్యనాయుడు గురించి మాట్లాడారు. ఆ 2 మాట్లాడటంతో ఆయన ప్రజల హృదయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా లాగేశారు ఉజ్జని. అయితే సరే, ఇది ఒక సబ్జెక్టు. ఇప్పుడు కేంద్రం మరి బండారు దత్తాత్రేయ గారికి ఇస్తే గనక కాంగ్రెస్, ఎంటైర్ కాంగ్రెస్ కూటమి నేను మాట్లాడి ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తాను, ఇండియా కూటమితో మాట్లాడి చర్చించి ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలా, లేక ఎలక్షన్ జరగాలా, ఒక బీసీకి ఇవ్వాలా లేదా బీసీకి ఇవ్వకూడదా, అందుట్లో తెలుగు వాళ్ళకి ఇవ్వాలా తెలుగు వాళ్ళకి ఇవ్వకూడదా, బండారు దత్తాత్రేయ లాంటి నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తికి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేటువంటి బాల్ని తీసుకొని పోయి వాళ్ళ దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆ బాల్ని ఎటు నుంచి ఎటు తాగినా కానీ దానికి ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకోవటం కూడా మామూలు గుచ్చుకోవన్నమాట. అలాంటి బాల్ని వాళ్ళ మీద వేశాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు అది ఎటుపోయి ఎటు వచ్చింది అనేటువంటిది చూడాలి. కానీ మొత్తానికి ఇదొక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. రెండో కామెంట్ కూడా మొన్న ఆయన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఢిల్లీలో కొన్ని కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే చిట్ చాట్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన్ని, ముఖ్యమంత్రి గారిని సరే ఆయనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆయన గర్వంగా ఫీల్ అయ్యేటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి గారిని ఆయన విమర్శించాడు. సరే, ఆయన మాట్లాడింది భాష వేరు చిట్ చాట్లో, ఈయన మాట్లాడిన భాష వేరు. అది మనం టెలికాస్ట్ చేసామని చెప్పని, లేదా అది మాట్లాడామని చెప్పని, ఆయన చెప్పింది చెప్పామని చెప్పని ఆయనకి ఎక్కడ లేనటువంటి ఆగ్రహానికి, ఆవేశానికి, అసూయకి మరి ఎందుకు ఇదయ్యాడో తెలియదు. కానీ మొత్తానికి మహాన్యూస్ మీద దాడి చేసి, ఒక చరిత్రలో ఒక మీడియా మీద దాడి చేసినటువంటి వ్యక్తిగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తిగా, ప్రజాస్వామ్యం పట్ల ఒక భావన అంటే ఒక నిబద్ధతతో కూడిన భావన లేనటువంటి వ్యక్తిగా ఆయన ముద్రపడ్డాడు. సరే, దాన్ని వాళ్ళు సమర్థించుకోవచ్చు, మేము చేసింది గొప్ప విషయం అని. కానీ సామాన్య ప్రజానీకం దాన్ని సమర్థించరు. అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాడులని ఎవరు హర్షించరు. ఫస్ట్ అది తెలుసుకోకుండా ఆయన ఏదైతే రేసులో ఉన్న వ్యక్తి, ఏది రాజకీయాల్లో ఆయన ఆ దాడితో వెనక్కి తిరోగమనం మొదలైందని చర్చ జరుగుతా ఉంది. సరే, అది ఇంకొక సబ్జెక్ట్. మరి ఆయన ఆ రోజు నువ్వు చిట్ చాట్ పెట్టానని తిట్టాడు కదా, మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చిట్ చాట్ పెట్టారు. మళ్ళీ చిట్ చాట్ పెట్టి ఒకే ఒక్క పదంతో మళ్ళీ బుల్లెట్ దించాడు. అటు బీజేపీని కొడుతున్నారు, ఇటు బీఆర్ఎస్ని కొడుతున్నారు. మామూలుగా దించాలి ఆ బుల్లెట్. ఎవరైనా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించి వాళ్ళ ఫోన్లు కూడా విన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు బతికొనటం కంటే సావటం అయ్యం అన్నాడు. ఏమన్నాడు? బతికొనడం కన్నా చావడం బెటర్, చావటం అయ్యో అన్నాడు. కానీ చంపేశాడు అంతే, ఇంకేం అనలా. అది చిట్ చాట్లు అన్నాడు. దాని దగ్గర వీడియో అంటే నా దగ్గర లేదు వీడియో.
ఆ ఒక్క మాటతో ఆయన ఏమి చెప్పాలనుకున్నాడో, అది ఎవరు చెప్పాలనుకున్నాడో వాళ్ళకి చెప్పేశాడు. సరే, రెండోది అది ఎవరు విన్నారనేది జగమెరిగిన సత్యం, అది అందరికీ తెలిసిన సత్యం. నా ఫోనే విన్నారని కవితక్క చెప్పనే చెప్పింది. ఎవరు విన్నారనేటువంటిది సిట్టు వాళ్ళు చెప్పనే చెప్తున్నారు. విచారణ పిలిచారు కాబట్టి అది బయటకు వస్తుంది. సరే, అది నిజమా అబద్ధమా అంటే మరి కవితక్కనే అడగాలి. మరి ఇవన్నీ ఎవరికి చెప్పాలి? అది కరెక్టా రాంగా అంటే అది ఎట్ట కుదిరితే మీరు అది మాట్లాడటం లేదంటే అట్ట జరిగింది వాస్తవం. అసలు ఎంత ప్రజలని ఎంత అమాయకుల్ని చేసి గేమ్ ఆడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా అంతకంటే దుర్మార్గం లేదు. రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. రాజకీయాల్లో మంచి అనిపించుకునేటువంటి దానికోసం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజలను అమాయకుల్ని చేసి మీరు బొమ్మిని తిమ్మిని చేసి దాడులు చేసి అబద్ధాలని నిజాలను చేసి నిజాలను అబద్ధాలను చేసి ఆ ఏపీలో జరిగేటువంటి ఒక వికృతమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చుకొని మీరు వాటిని పట్టుకొని వాటిని అంటగాగి మీరు చెడిపోవద్దు, మీరు చెడిపోయే ప్రజల్ని అనవసరంగా నష్టపరచొద్దు అనేది చర్చ జరుగుతూ ఉన్న అంశం. సరే, ఇక ఆ బయట ఉన్నట్లుంది, ఒకసారి ఆ బయట చూసి శిరీష్ దగ్గర. वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना, क्योंकि पिछले बार हमारा वेंकैया नायडू था राष्ट्रपति बनाने के लिए चर्चा हुए, उनका अन्याय किए वापस भेज दिए दिल्ली से, घर खाली करवा दे के तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दिए। तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए, और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था उनका केंद्र मंत्री खींच लेके किशन रेड्डी को दे दिए। हमारा बंडी संजय जी अध्यक्षता आज బ్రాహ్మణ్ రామచంద్ర మొత్తానికి బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు మొత్తానికి రేవంత్ రెడ్డి గారు. మరి ఇది నిజంగా ఢిల్లీలో బీజేపీలో ఆ స్థాయి చర్చ జరిగే అవకాశం ఉందా? అంటే బీజేపీ నాయకత్వం గురించి సలహాలు ఇచ్చారేమో అనిపిస్తూ ఉంది. ఏంటి మీ అభిప్రాయం? అంటే 42% రిజర్వేషను, బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే కులగణన ఈ అంశాలపైన ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా అంశాన్ని ట్విస్ట్ చేశారు. ఎందుకంటే బీజేపీని అనేక అంశాల్లో ఇరుకాటన పెట్టారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారో వెంటనే జాతీయ మీడియా దాన్నే హైలైట్ చేసింది. అంటే ఇప్పుడు దాకా కూడా నేషనల్ మీడియాలో మొత్తం అదే హెడ్లైన్ ఐటమ్, బండారు దత్తాత్రేయకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి రేవంత్ రెడ్డి డిమాండ్. ఒకవేళ బండారు దత్తాత్రేయ కనుక ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే పక్షంలో ఇండియా కూటమిని కూడా తను ఒప్పించే ప్రయత్నం చేస్తాను, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కూడా తను మాట్లాడతాను. ఎందుకంటే మా తెలంగాణకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తున్నప్పుడు అది మా తెలంగాణకు గర్వకారణం కాబట్టి, తెలుగు ప్రజలకు గర్వకారణం కాబట్టి దానికోసం నేను హైకమాండ్ తోటి కూడా పోరాడతాను, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల విషయంలో అన్యాయం జరిగింది. మంచి సమర్థుడైన ఉపరాష్ట్రపతిగా మంచి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించుకొని పేరు తెచ్చుకున్న వెంకయ్యనాయుడు గారిని రిటైర్మెంట్ చేయించి ఇంటికి పంపించారు. ఆయనని ఒకవేళ రాష్ట్రపతిగా ఎలిమినేట్ చేయకపోయినప్పటికీ కూడా మీరు చూడొచ్చు, గతంలో కనుక చూసినట్లయితే హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన టైంలో ఆయన రాష్ట్రపతి పదవికి పోటీకి వచ్చారు. పోటీకి వచ్చిన సమయంలో అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఆ ఉపరాష్ట్రపతి పదవి, అంటే అప్పుడు మహిళకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో సోనియా గాంధీ ఆయనను ఒప్పించి మీకు రాష్ట్రపతి పదవి అనేది ఇవ్వలేకపోతున్నాం, మీరు మరోసారి ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగండి అని చెప్పేసి 2 టర్మ్స్ ఆయనకు అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ అలాంటి ప్రయత్నం ఏది కూడా చేయకుండా, అలాంటి అవకాశం అనేది కూడా ఇవ్వకుండా, అంటే ఒక రకంగా చూసినట్లయితే ఇక్కడ మాకు చూసేలాంటి వాళ్లకు కొంత అవమానకరమైన రీతిలో ఆయనను ఎందుకంటే అలాంటి సమర్థమైన వ్యక్తి క్యాబినెట్ లో లేకపోవడం అనేది లోటును బీజేపీ ఈ రోజు ఎదుర్కొంటుంది. అట్లాగే శిరీష్, ఇంకొకటి కిషన్ రెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం చేసినట్లున్నారే రేవంత్ రెడ్డి గారు, ఏంటి అంటే మొదటి నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యొక్క వైఖరిపైన రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కృషి చేయడం మానేసి హైకమాండ్ తోటి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో, ప్రధానమంత్రితో మాట్లాడడం మానేసి ముందటి కాళ్ళకు బంధం వేసేలాగా ఆయన అడ్డుపుల్లలు వేయడం అనేది కూడా జరుగుతుంది. అనేక అంశాల్లో కూడా ఇదే విధమైన ప్రయత్నం చేశారు. గోదావరి బనకచర్లకు సంబంధించిన ఇష్యూలో ఆల్ పార్టీ వెళ్దామంటుంటే అందరికంటే ముందే వచ్చి ఆయన ఇక్కడ అందరినీ కలవడం, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేశారు.
హైదరాబాద్కు సంబంధించిన మెట్రో ఫేజ్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుమతులు ఇప్పించే విషయంలో కూడా ఆయన ఎలాంటి చొరవ చూపకపోవడం ఇలాంటి విషయాలు కూడా శిరీష్, చేస్తూ ముఖ్యంగా శిరీష్, కేటీఆర్ కు సంబంధించిన శిరీష్. స్క్రిప్టును కిషన్ రెడ్డి అమలు పరుస్తున్నాడు అనేది ఒక ఆలోచన ఉంది. జనరల్గా అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, బీఆర్ఎస్కి సహకారం అందిస్తున్నారు అనేది ఆయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆయన అసంతృప్తి భావజాలానికి అది ఒక కారణం అయ్యుండొచ్చాం రాజకీయంగా. సరే, అది ఇంటర్నల్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఎజెండాకు సంబంధించిన అంశం. సరే, అదొకటి. రెండోది, ఆ ఫోను సంబంధించినటువంటి లాస్ట్ టైం కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి డ్రగ్స్ సంబంధించో లేదా ఇంకొక అంశాలకు సంబంధించో కేటీఆర్ గారు అక్కడ మాట్లాడారని ఢిల్లీలో చిట్ చాట్ మాట్లాడారని తర్వాత రోజు కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పదజాలాన్ని అంతా ఉపయోగించారు. మరలా ఈరోజు మళ్ళీ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు మళ్ళా చిట్ చాట్ మళ్ళీ మాట్లాడినట్టున్నారు. ఆ సందర్భంగా కూడా ఒక కామెంట్ చేసినట్టున్నారు. ఆయనకున్నటువంటి మాట్లాడేటువంటి స్వేచ్ఛని, ఆయనకి వాక్ స్వాతంత్ర స్వేచ్ఛని నేను అడ్డగించనని కూడా ఇండైరెక్ట్గా సెటైర్ వేసినట్లున్నారు. ఏం జరిగింది చిట్ చాట్లో? అంటే 2 ఇష్యూస్ పైన సెటైర్ వేయడం జరిగింది. ఒకటేంటంటే ఏదైతే బండారు దత్తాత్రేయ గారి గొంతు కోసి కేంద్ర మంత్రి పదవి ఆయన తీసుకున్నాడు. అదేవిధంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన గొంతు కోసి అదే పదవిని కూడా ఆయన తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు బీసీ వ్యక్తులకు సంబంధించిన అన్యాయం చేసి ఆ 2 పదవులను కూడా ఆయన తీసుకున్నాడని చెప్పేసి మళ్ళీ దాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి వస్తే, ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. ఈవెన్ కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు. కానీ వాళ్ళని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు? ఇప్పటివరకు కూడా బీజేపీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు? లేదు, చాలా అంశాలు అంటే ఫార్ములా 1 రేస్తో పాటు కాళేశ్వరం, ఇలా చాలా ప్రాజెక్టుల విషయంలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్న కిషన్ రెడ్డి లాంటి నేతలు కానీ ఇతర బీజేపీ నేతలు కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోమని ఎందుకు కోరలేదు? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నా కూడా ఆ జోక్యం అనేది ఎందుకు నత్తనడకని నడుస్తుంది? ఈడీ కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకుంది, దాని విషయంలో కూడా ఎందుకు ఫాస్ట్ అప్ చేయలేదు? అంటే ఇక్కడ ఏంటంటే ఆయన స్క్రిప్ట్ రాస్తాడు, ఈయన దాన్ని ఆచరిస్తాడని చెప్పేసి కూడా డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కనుక చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ గురించి మేము ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఏదైతే ప్రభుత్వం మారగానే కొన్ని పరికరాలన్నింటి కూడా అదృశ్యమయ్యాయని చెప్పేసి అధికారులు దానికి సంబంధించి కంప్లైంట్ అనేది కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఐపీఎస్గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ 2 కంప్లైంట్లు కూడా చూడాలి. ఎక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ ఇవ్వాలి, వీళ్ళిద్దరు కంప్లైంట్ల మీదనే ఆ కేసు అంతా కూడా నడుస్తుంది. ఆ కేసు నడిచే క్రమంలో అనేక విషయాలంటే కూడా బయటపడుతున్నాయి. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి, సార్ మా ఫోన్ నెంబర్ ఉందా, మా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి నన్ను అడుగుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఈవెన్ నా ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారో లేదన్న విషయం నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎంత అభద్రతా భావంలో ఉన్నారన్న విషయం ఒక్క విషయంలో బయటపడింది. కవిత లాంటి వాళ్ళు నా ఫోనే ట్యాప్ చేశారని చెప్పేసి స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే అంత అభద్రతా భావంతో ఎవరు కూడా ఉండరు. అలాంటి అభద్రతా భావంతో ఉండడం కంటే దూకి చావడం మేలు అని చెప్పేసి ఆయన చాలా కటువుగా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎక్కడ కూడా ఉండను. ఇంకోటి, ఇదంతా కూడా ఈ కుటుంబంలో విభేదాలన్నీ కూడా ఒక గేము. ఇది ప్రజల దృష్టిని మరల్చే గేమ్. మళ్ళీ చివరికి అందరు కలిసి ఒకటే అవుతారు. కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన ఒక హెచ్చరిక చేశారు.